నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. చాలా మంది గత ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంతో మేలు చేసింది, ఎంతో పురోగతి మన రాష్ట్రం చెందింది అంటే ఒక 4 మెట్లు వాళ్ళు పునాదులు గట్టిగా వేశారు. ఆ వేసిన పునాదిపై మనము అభివృద్ధి చెందాలి, కానీ ఉన్న పునాదులను కూల్చి మళ్ళీ నిర్మించడం మూర్ఖత్వం అని చాలా మంది బుర్ర ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు. మంచి మార్గం ద్వారా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తాను. దయచేసి ఈ వీడియోస్ అందరూ ఒక పని కట్టుకొని షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రాపర్ లాజిక్తో అసలు తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అని అనుకుంటున్నారు. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ అనేది రాష్ట్రం. ఎటువంటి రాష్ట్రం? కేసీఆర్ చెప్పినట్టు ధనిక రాష్ట్రం కానే కాదు. మరి కేసీఆర్ దీన్ని తెలంగాణని ధనిక రాష్ట్రం ఎలా అన్నాడు? దాని వెనుక ఉన్న మతలబేమి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేసీఆర్ తాను చేసే దుబారా ఖర్చులను, విచ్చలవిడితనాన్ని సమర్థించుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా బాగా ప్రచారంలోకి తెచ్చాడు. దయచేసి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క తెలంగాణ వాదికి, ప్రతి ఒక్క రాష్ట్రంలో వారికి ఈ వీడియో చేరాలి, వాళ్లకు అవగాహన పెరగాలి. ఇదే వీడియో ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ చేస్తే దాన్ని ఒక కుట్రగా వాళ్ళు దాన్ని పొజిషన్ చేసుకుంటారు. కానీ మంచి మార్గం బ్లాక్ అండ్ వైట్గా ఎవరిని వదిలిపెట్టదని అందరికీ తెలుసు. కేసీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణని ధనిక రాష్ట్రంగా ఎందుకు ఇనీషియల్ స్టేజెస్లో బాగా అంటే ఊతమనిచ్చాడు, బాగా ప్రచారంలోకి తెచ్చాడు? దీనికి బలమైన కారణాలు ఏమి? నేను కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మినిస్టర్స్తో సహా అసలు ఈ రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో, వాళ్ళు రాష్ట్రాన్ని కోలుకోలేకుండా అంటే ఆ స్థితికి తెచ్చి, అంటే పైన పటారం లోన లొటారం చేసి వదిలిపెట్టిన టెక్నిక్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాబోయే కొన్ని రోజుల దాకా కంటిన్యూస్గా నేను ఈ వీడియోస్ విడుదల చేస్తాను. అందరూ తప్పకుండా చూడాలి. ఈ ధనిక రాష్ట్రం అనే ప్రచారం వెనుక కేసీఆర్ ఒక పెద్ద వ్యూహం ఉంది. స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకునే సందర్భము అరుదు. ఈ ధనిక రాష్ట్రం తెలంగాణ ఎట్లయింది?
తెలంగాణ విభజన అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెల్లించవలసిన వాటా చెల్లించకుండా, అంటే ఒక ఫ్యామిలీలో వాటా పంపిణీ అయితే అన్నకో తమ్ముడికో తనకు చెందిన వాటా చెల్లించకుండా తన దగ్గరే ఉంచుకొని ఆయన వాటాని కూడా తన వాటాగా చూపించి ధనిక రాష్ట్రంగా ప్రచారం చేసి, ఇంత చిన్న లాజిక్ కూడా పొలిటికల్ అనలిస్టులు కానీ ఆపోజిషన్ పార్టీలు కానీ ప్రజలకు విడమర్చి చెప్పలేని దుస్థితిలో 9 ఏళ్ళు బతికారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కుక్కల్లాగా అరుస్తున్నారు. కానీ కేసీఆర్ నీ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎట్లయితుందిరా అని ఒక్క ప్రశ్న వేయలేదు. ఈ శుంఠలే ఇప్పుడు మైకుల దగ్గర వచ్చి అరుస్తున్న బీజేపీ కుక్కలు నిజాలు తెలిసినా ఎన్నడూ కేసీఆర్ని పల్లెత్తు మాట అనలేదు. పబ్లిక్గా కేసీఆర్ బీజేపీ వాళ్లకు బొక్కలు వేయలేదు. కానీ సైడ్కు తిని పారేసిన బొక్కలు తిని బలిసి పల్లెత్తు మాట అనకుండా 9 ఏళ్ళు బీజేపీ వాళ్ళు గడిపేశారు. మన రాష్ట్రం ఇలా కావడానికి, మన రాష్ట్రం ఏర్పడడానికి వల్లభాయ్ పటేల్ ఎలా హెల్ప్ చేశాడో, మన రాష్ట్రాన్ని దిగజార్చడానికి బీజేపీ వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. బీజేపీ వాళ్ళు ఢిల్లీ బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీకి పావులుగా మారారు. గుజరాత్ రాష్ట్రం ఎలా బలంగా నిలబడిందో తెలంగాణ రాష్ట్రం బలం లేకుండా బలం చూపించింది. గుజరాత్ బలంగా ఎదిగింది, తెలంగాణ బలం చూపించి బలహీనంగా వృద్ధిలోకి వచ్చింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కేసీఆర్ తెలంగాణని ధనిక రాష్ట్రం అని ఎందుకు దానికి నామకరణం చేసిందంటే, తాను చేయబోయే విచ్చలవిడి లాజిక్లెస్ ప్రాజెక్ట్స్, తాను ఇంట్రడ్యూస్ చేయబోయే విచ్చలవిడి అంటే ఈ పబ్లిక్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుకట్ట వేయొద్దని తన రాష్ట్రానికి తానే ధనిక రాష్ట్రంగా నామకరణం చేసుకున్నాడు. అంటే బోడి నాకు అంటే సెంట్రల్ ఫండ్స్ లేకుండా ఏ రకమైన వెల్ఫేర్ స్కీమ్ నేను ముందుకు తీసుకుపోతా, ఏ రకమైన ప్రాజెక్ట్స్ నాకు నేనే కట్టుకోగలను, ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం అంటే అవసరం లేకుండా నేను నా రాష్ట్రాన్ని నడపగలను. అసలు కేసీఆర్ ఒక వార్డ్ మెంబర్ అంటే ఆ టైప్ ఆలోచనను కూడా చేయడానికి అసమర్థుడు. చాలా మంది నవ్వుతుండొచ్చు, అపర చాణుక్యుడు, అపర భగీరథుడు, ఏమేం పేర్లు పెట్టిండ్రు తాగుబోతు. ముక్క లేకుంటే అన్నం దిగదట వీడికి. ఎంత ముక్క తిన్నా దేవుడు చూడండి వాడిని ఏ లెవెల్లో పెట్టిండు ఆవేది. అంటే ముక్కలోని బొక్క. ఇప్పుడు కేసీఆర్ని చూస్తే ఏమనిపిస్తుంది, ముక్కలోని బొక్కలాగా అనిపిస్తాడా లేదా? వాడు ఎంత మాంసం తిన్నా బొక్కలాగా మిగిలిపోయాడు. అది శాపం. ఒక ముఖ్యమంత్రి 9 ఏళ్లుగా తాగుబోతూ అనిపించుకుంటూ ఉన్నాడు కానీ తాగటం మానలే. అంటే వ్యసనపరుడైన ముఖ్యమంత్రిని మనము తెలంగాణ జాతిపితగా మనం ఏ ముఖంతోనే పోడినామో అది తెలంగాణ వాదులకే తెలవాలి. అంటే దేశమంతటా మాఫియాలు ఉన్నారు, భ్రష్ట రాజకీయ వ్యక్తులు ఉన్నారు, కానీ మనం ఒక టోటల్ ఫ్యామిలీనే దత్తకు తీసుకున్నాం.
అంటే రాష్ట్రం ఫ్యూచర్ ఇడిచిపెట్టండి, ప్రజల ఫ్యూచర్ పక్కన పెట్టండి. రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారో అలా వదిలిపెట్టిపోయినా హైదరాబాద్ పెరగడానికి ఆస్కారం ఉండేది. చాలామంది బ్రాండ్ హైదరాబాద్ ఏమంటారు, బ్రాండ్ హైదరాబాద్ అది కేటీఆర్ నిర్మించినట కష్టపడి. ఒక తాగుబోతుకు పుట్టిన ఒక తిరుగుబోతు, ఎప్పుడు హీరోయిన్స్తో, ఎప్పుడు పబ్బులతో, అంటే పబ్బుల కబ్జాల గురించి, భూమి కబ్జాల గురించి, ఫిలిం ఇండస్ట్రీలో ఏమేం చేయాలనో అవేవి చేసే వ్యక్తి మన దౌర్భాగ్యమేమో కానీ మన ఐటీ మినిస్టర్ అయ్యాడు, ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యాడు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. అంటే కీ పోర్ట్ఫోలియో ఎక్కడెక్కడ డబ్బులు లభిస్తాయో ఎక్సెప్ట్ మైన్స్, ఆ మైన్స్ శాఖ తప్ప మిగతా అన్ని శాఖలు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు హోంశాఖ కూడా కేసీఆర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ మహమ్మద్ అలీ ఆయనకు వాల్యూనే లేదు. ఒక కానిస్టేబుల్ కూడా సెల్యూట్ కొట్టని హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. కేసీఆర్ ముక్కు దుడుచుకున్న చేతిని ముద్దాడుతున్నాడు అంటే ఆయన వైభవం ఎటువంటిదో, ఆయన ఎటువంటి హోమ్ మినిస్టరో మనం దండం పెట్టుకోవాలి. కేసీఆర్ ఎప్పుడు ఇట్లా అంటుండే, అదే చేతిని ఇప్పుడు ముద్దాడుతాడు చూడండి మహమ్మద్ అలీ. అంటే ఈ మహమ్మద్ అలీకి వాళ్లకు ఆ హైజీన్ పెద్ద ఉండదు అనుకోండి, కానీ మరీ మంది కేసీఆర్ చీమిడి ముద్దు పెట్టుకోవడానికి పెట్టుకుంటారా మీరు? ఇప్పుడు కేసీఆర్ ఒక 10,000 ఇస్తా అంటాడు, ఇట్లా అంటాడు అని ముద్దు పెట్టుకోండి అంటే పెట్టుకుంటారా? చెయ్యి అమ్మ 10,000 కోసం మనం ఏం ముద్దు పెట్టుకుంటాం. కానీ మహమ్మద్ అలీనా హోమ్ మినిస్టర్ పేరు కూడా సరిగ్గా గుర్తు వస్తలేదు నాకు. ఆయన 9 ఏళ్ల పాటు హోమ్ మినిస్టర్. ఒక కానిస్టేబుల్ కూడా గుర్తుపట్టి సెల్యూట్ కొట్టని మర్యాద గల హోమ్ మినిస్టర్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్. హైదరాబాద్ బ్రాండ్ అనేది కేటీఆర్ పెంచిందట, దానికో స్థాయిలో తీసుకొచ్చిందట. మనం ఇవాళ అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏమి? ఈ 9 ఏళ్లుగా హైదరాబాద్ బ్రాండ్ ఎలా ఉపయోగపడింది? మనము ఇంటింటి సర్వే చేసి మన తెలంగాణ వాసుల యొక్క జీవన ప్రమాణాలు, ఎంప్లాయ్మెంట్, లైఫ్ స్టైల్, పర్ క్యాపిటా ఇన్కమ్ ప్లస్ హౌసింగ్, హెల్త్ అంటే ఎడ్యుకేషన్, ఇలాంటి సమగ్ర సర్వే చేస్తే ఈ కేసీఆర్ అండ్ దొంగల ముఠా ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మొత్తం జాతకం బయటపడేది. మన తెలంగాణ వాసులు పాటలకు, విప్లవ గీతాలకే పడిపోయారు. అదే కాకుండా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని మొత్తం రాష్ట్రం అంతటా పూసేసింది. ఆదిలాబాద్ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటించేసింది, నిజామాబాద్ కూడా బ్రాండ్ ఇమేజ్, జయశంకర్ భూపాలపల్లి బ్రాండ్ ఇమేజ్, కొనాకు వలస జిల్లా అయిన పక్కకున్న మహబూబ్ నగర్ కొసరంతా కూడా డెవలప్ కాలేదు, కానీ అది కూడా రియల్ ఎస్టేట్ పరంగా బాగా ముందరపోయింది. అసలు ఒక సిటీ యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇప్పుడు కేటీఆర్ కష్టపడి బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసిండు.
కేటీఆర్కి ఏం క్వాలిఫికేషన్ ఉంది? వాడు తన తండ్రి సహాయం లేకుండా ఒక వార్డు మెంబర్గా గెలవలేడు. ఆయన ఉద్యమంలో ఎప్పుడు వచ్చిండు? ఉద్యమం అంటే అర్థమవుతుందా? కేటీఆర్ తన జీవిత కాలంలో ఊళ్ళల్లో ఎన్ని రోజులు ఉన్నాడు? తాను ఇండస్ట్రీ మినిస్టర్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని గంటలు ఊళ్ళల్లో గడిపాడు? తాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కాబోయే చీఫ్ మినిస్టర్ అని క్లెయిమ్ చేసుకునేటప్పుడైనా ఆ ఫేజ్లో ఎన్ని గంటలు ఊళ్ళల్లో ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రము వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. వ్యవసాయం తక్కువ ఉన్న దాని నామకరణము ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. హైదరాబాదు ఎవరి నగరము? హైదరాబాదు అంటే పర్ల్ సిటీగా, ఒక ఐటీ డెస్టినేషన్గా, అది కాకుండా కాస్మోపాలిటన్ నేచర్ ఉన్న సిటీగా, కంపాటబుల్ వెదర్ కండిషన్ ఉన్న సిటీగా ఎప్పటి నుంచో పేరుగా ఉన్నది. హైదరాబాదు ఈజ్ వింటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ రాష్ట్రపతి వింటర్ టైంలో ఒక నెల రోజులు 15 రోజులు ఇక్కడ ఉండిపోయే వెసులుబాటు ఉంది. అంటే క్లైమేట్ వైజ్, సేఫ్టీ వైజ్ అండ్ అంటే కాస్మోపాలిటన్ నేచర్, అంటే ఎవరైనా వచ్చి ఈ సిటీలో ఉండొచ్చు. ఈ కాస్మోపాలిటన్ నేచర్ కేటీఆర్ తేలేదు. ఈ పర్ల్ సిటీ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్ అని కేటీఆర్ ప్రయత్నించి ఏం చేయలేదు. అందరూ చార్మినార్ చూడడానికి రావడం కొత్తేం కాదు. రామోజీ ఫిలిం సిటీ సందర్శించడం కేటీఆర్ మహత్యమేం కాదు. హైటెక్ సిటీ డెవలప్ కావడం, కోకాపేట్ ల్యాండ్స్ ఒక టైంలో 100 కోట్లు దాటిపోవడం, అంటే 30 to 40 కోట్లు దాటిపోవడము కేటీఆర్ రాకముందు చంద్రబాబు హయాంలోనే జరిగిపోయింది. డిఎల్ఎఫ్ అండ్ ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళంతా బిడ్ చేసినప్పుడు అది 40 కోట్లు దాటిపోయింది. అప్పుడే దాన్ని హైప్ అన్నారు. కోకాపేట్ నుంచి హైప్ స్టార్ట్ అయింది. అయితే ఈ కేసీఆర్ నా కొడుకు అంటే కేసీఆర్ నా కొడుకు కేటీఆర్ మరి ఏ రకంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేయడంలో తోడ్పడ్డాడు? నేను ఒకటి క్లియర్లీ చెప్తా. హైదరాబాదు ఒక పోస్టర్ మాత్రమే. ఆ పోస్టర్ వెనుక తెలంగాణ వెనుకబాటు తరం వీళ్ళు దాన్ని కప్పేశారు. ఆ పోస్టర్తో తెలంగాణ ఇంకా విపరీతంగా వెనుకబడి ఉన్నది. మనము ఒక డాట్ అంటే హైదరాబాద్, తెలంగాణలో ఒక చుక్క హైదరాబాద్. ఆ చుక్కని ఎంత పెంచేశామంటే ఆ ముఖమే కనిపించకుండా, తెలంగాణ ముఖం కనిపించకుండా ఆ చుక్క బొట్టుతోని కవర్ చేసేసారు. ప్రతి ఒక్కడు తెలంగాణని వయా హైదరాబాద్ చూసేటట్టు చేశారు. అయితే మౌలికంగా హైదరాబాద్ డెవలప్ అయిందా? నేను కేటీఆర్ అట్టర్ ఫ్లాప్, ఒక ఈడియట్, ఒక రోగ్ అని నేను రాబోయే వీడియోస్లో ప్రూవ్ చేస్తాను. కేటీఆర్కి ఫస్ట్ ఒక బాధ్యత అప్పగించిండ్రు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా. కేటీఆర్ హైదరాబాద్ అంతటా గ్రీన్ టాయిలెట్స్ అని ఒక 350 కోట్లు ఖర్చు పెట్టిండు. గ్రీన్ టాయిలెట్స్ కట్ట హైదరాబాద్ అంతటా. దాన్ని బ్యూటిఫికేషన్ మనకు ఇంపార్టెంట్. ఎక్కడంటే అక్కడ మూత్రాలు దొడ్డికి చేస్తున్నారు.
సో దాని బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి నేను గ్రీన్ టాయిలెట్స్ కడతా అని 350 కోట్లు ఖర్చు చేసిండు. 3 నెలలు తిరిగేసరికి 3 to 6 నెలలు తిరిగేసరికి గ్రీన్ టాయిలెట్స్ మెయింటైన్ చేయలేక కంపు కొడుతున్న సులభ్ కాంప్లెక్స్ కన్నా 100 రెట్లు హీనంగా. ఇప్పుడు ఎవడైనా గోడకు మూత్రం కొట్టిండు, భూమిలో మూత్రం కొట్టిండు అంటే భూమిలో ఇంకిపోతాయి. కానీ వీడు పెట్టిన గ్రీన్ టాయిలెట్స్ ఎవ్రీడే జిహెచ్ఎంసి వచ్చి క్లీన్ చేయాలి. అంటే ఒక మెషిన్ వచ్చి దాంట్లో వేస్ట్ అంతా గుంజి తీసుకుపోవాలి. అది ప్రక్రియ. గ్రీన్ టాయిలెట్స్ అంటే అక్కడున్న మలమూత్రాలు ఒక ఆర్గానిక్ మ్యాటర్ వల్ల డీకంపోజ్ అయ్యి లిక్విడ్ ఫామ్లో ఒక మెషిన్ వచ్చి ఒక ట్యాంకర్ వచ్చి దాన్ని అంతా సక్ చేసుకొని పోవాలి. ఇది గ్రీన్ టాయిలెట్స్. ఆ ప్రక్రియ 1 వీక్ కూడా జరగలేదు. ఇట్ ఈస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ టు మెయింటైన్ గ్రీన్ టాయిలెట్స్ వితౌట్ సూపర్విజన్. అంటే ఒక భావి తెలంగాణ ముఖ్యమంత్రి క్యాండిడేటు ఒక టాయిలెట్ కూడా మెయింటైన్ చేసే సామర్థ్యం లేని సన్నాసి వెధవవాడు 350 కోట్లు ఖర్చు చేసి దాదాపు 300 కోట్లు బుక్ చేసిండు. 300 కోట్లు బుక్ చేసిండు. బుక్ చేసి ఊరుకోవాలన్నా ఆ గ్రీన్ టాయిలెట్లు ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయితే తీసేయచ్చు కదా. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ గ్రీన్ టాయిలెట్స్ షాపులుగా మార్చేసారు. ఒక చోట బ్యాక్ సైడ్ ఉచ్చలు పోస్తుండ్రు, ముందర సైడ్ కూల్ డ్రింక్లు అమ్ముతున్నారు. ఒరే కేటీఆర్, నీవు అంటే ఒక రాష్ట్రానికి దౌర్భాగ్యం కొద్దీ నీవు దొరికావు కానీ, మీ అబ్బకు పుట్టావని దొరికావు కానీ తెలంగాణ రాష్ట్రానికి నీవు ఒక పుండు లాంటి వాడి. ఫస్ట్ టాస్క్ గ్రీన్ టాయిలెట్స్ 300 కోట్లు బుక్ చేసిండు. మెయింటెనెన్స్ చేయలేక అట్లే ఇచ్చేస్తే దాన్ని బేకరీలకు కూల్ డ్రింక్ షాప్లకు ఇచ్చేసింది. అంటే ఎంత అన్హైజీనిక్. ఇక్కడ మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎవరి సంఖ నాకుతుంది? కేటీఆర్ సంఖనే నాకుతుంది. జిహెచ్ఎంసి వాళ్ళు ఆ టాయిలెట్స్నే షాప్స్గా మార్చి బేకరీ ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మిండ్రు. మీరు చూడండి, ఇప్పుడు నెక్లెస్ రోడ్ అంతా అదే బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు కానీ. హైదరాబాదులో అన్ని చోట్ల గ్రీన్ టాయిలెట్స్ ఫెయిల్ అయిపోయి. ఫస్ట్. సెకండ్, మనకు అది ఎట్లా సంపాదించిండ్రో కానీ ఇండోరు ఇవన్నీ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ సిటీ హైదరాబాద్ అని మోదీ గవర్నమెంటే వీళ్ళకి కితాబ్ ఇచ్చింది. అంటే అప్పటి నుంచి వీళ్ళు మోదీ సంకనాకడం స్టార్ట్ చేశారు. ఆ మోదీ ఎంత డేంజరస్ ఫెలో చూడండి. మన రాష్ట్రం ఏమైపోతుంది వాడిని చింతలేదు. వాడికి కావాల్సింది గుజరాత్. వాడు అని బాగా బల్లబుద్ధి చెప్తున్నా. నేను బీజేపీ పార్టీ అంటే చెప్తున్నా, అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. వాడు మన తెలంగాణ ఏమైతే పర్వాలేదు, ఈ దుర్మార్గులు పాలిస్తున్నారని వాడికి కూడా తెలుసు. గుజరాత్ బాగుపడి తెలంగాణ నాశనం కావాలి అనే ఏకైక కోరికతోని మోదీ ఈ దుర్మార్గులకు వత్తాసు పాడి, ఇప్పుడు చూడండి పార్లమెంట్లో ప్రతి ఒక్క బిల్లు కేసీఆర్ పాస్ చేసిండు, సమర్థించండి. ఎందుకంటారు? పుణ్యానికే చేసింటాడా? వీళ్ళ దుర్మార్గాలను మోదీ టచ్ చేయకుండా తెలంగాణ నాశనం అవుతున్నా ఈ కన్ను ఇక్కడ పడకుండా తమ పని తాము చేసుకోపోయే వెసులుబాటు కలిగించాడని మోదీకి ఈ వన్ ఫార్మర్స్ బిల్ కూడా సమర్థించి. అంత నీచుడు కేసీఆర్. వాని కొడుకైతే మనకు తెలిసేది. అది కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ డస్ట్ బిన్స్ అని పెట్టాడు. ఎక్కడంటే అక్కడ బిల్లు పెట్టాడు.
బిన్లు పెడితే బిన్లలో ఉమ్మే బిన్లలో చిత్తబారేసే సంస్కృతి మన దగ్గర లేదు. మీరు ఏ గవర్నమెంట్ బిల్డింగ్ పోండి, అన్ని చోట్ల స్టేర్ కేస్ల మీద ఉమ్మేసింటారు. గుట్కా పాన్ సంస్కృతి ఉన్న గ్రేట్ సిటీ మనది. అక్కడ మేము బిన్లు అని క్లీన్ అండ్ గ్రీన్ అని రాసి అక్కడ తగిలేస్తే మీరు నమ్ముతారో లేదు, ఆ క్లీన్ అండ్ గ్రీన్ బిన్స్ ఇట్లా బయటికి వస్తుంది. అవి ఎత్తుకోపోయి ఇండ్లల్లో నీళ్లు నింపడానికి యూజ్ చేసుకుంటారు, కూరగాయలు నిలబెట్టడానికి యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఎత్తుకపోయారు మొత్తం. ఆ స్టాండ్స్ ఉంటాయి కదా, క్లీన్ అండ్ గ్రీన్ స్టాండ్స్, ఆ స్టాండ్స్ రద్దీలో అమ్మేసిండ్రు జిహెచ్ఎంసీ వాళ్ళే. ఆ ఊడ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దానికి 2 దెబ్బ కొట్టి మెల్లగా గల్లీ లోపల ఇడ్చుకపోయి ఒక ఖాళీ ప్లాట్లు వేసి మెల్లగా కొట్టేసి కబాడీ వాడికి అమ్మేసి. దీంట్లో కూడా విపరీతమైన కమిషన్స్ కేటీఆర్కి వచ్చాయి. అంటే ఫస్ట్ 2 టాస్క్ కేటీఆర్ ఎంత అద్భుతంగా పోషించిండు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ నిలబెట్టడానికి. అసలే పొసగని మోదీ దరిద్రమైన మెయింటెనెన్స్ ఉన్న హైదరాబాద్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా డిక్లేర్ చేసిందంటే ఈ ఎటువంటి కంట్రీగాళ్ళు కేటుగాళ్ళు మన దేశానికి దౌర్భాగ్యం కానీ వీళ్ళు. మనం మోదీ ప్రైమ్ మినిస్టర్గా ఉండటం పెద్ద ఇదేం కాదండి. సౌత్ ఇండియాకి ఎంత డ్యామేజ్ చేసిండో, సౌత్ ఇండియా ఇప్పటివరకు రెట్టింపు దాని అవస్థ దానికి విడిచిపెట్టిన డబుల్ జీడిపి అవుతుండే ఓన్లీ సౌత్ ఇండియా. మోదీ కారణంగా సౌత్ ఇండియాని అణచి దాని రిసోర్సెస్ మొత్తం గుంజి నార్త్ ఇండియాకు ఫీడ్ చేసిన మహానుభావుడు మోదీ. అన్ని ప్రకారం సహాయం చేసిన వ్యక్తి కేసీఆర్ అండ్ కేటీఆర్. అయితే ఇది స్టేజ్ 1, 2 అసైన్మెంట్స్. ఇప్పుడు ఈ వాళ్ళ పాలన మొదటి 5 సంవత్సరాల్లో ఒక 3 ఏళ్ళు ఇలా ఆడుతూ పాడుతూ సాగింది. ఇప్పుడు డబ్బులు దండుకునే టైం వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి మాస్టర్ ప్లాన్ వేసిందే కేసీఆర్ అండ్ కేటీఆర్. వాళ్లకు ఇక్కడ ఇనాం భూములు ఉన్నాయని తెలుసు, లావణి పట్టాలు ఉన్నాయని తెలుసు, భూదాన్ భూములు ఉన్నాయని తెలుసు, 2000కు పైచిలుకు చెరువులు ఉన్నాయని తెలుసు. అంటే ఇవన్నీ ఎవడూ కబ్జా చేసుకోకుండా స్లోగా పెరుగుతుంది ఒక సిటీ. దాని ఒరిజినల్ బ్రాండ్ ఇమేజ్తోనే పెరుగుతున్నది. ఈ అబ్బా కొడుకులకు ఇక్కడ కన్వర్డ్. మనం 2 ఏళ్ళలో రాబోతున్న ఎలక్షన్కి డబ్బులు జమ చేయాలి. ఏం చేయాలి? ఈ విరాళాలతోని విరాళం ఇవ్వడానికి ఏం లేదు అక్కడ హైదరాబాద్లో. ఇండస్ట్రియలిస్ట్ లేరు, ఉన్న ఆ దొంగనా కొడుకులు మొత్తం బయట ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా ఉన్న పూరెస్ట్ కాంట్రిబ్యూషన్స్ అంటే మన ఇండస్ట్రియలిస్టే చేస్తారు. అంత దొంగనా కొడుకులు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కేటీఆర్కి కేసీఆర్కి అర్థమైంది. ఫస్ట్ కమిషన్ దొబ్బే ప్లాన్ ఎక్కడ వేసిందంటే మెట్రోని ఒక కామధేనుగా వాడుకున్నారు. విస్తరణ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్తో కుమ్మక్కై, బీజేపీతో కుమ్మక్కై ఢిల్లీ మెట్రో చీఫ్ ఆయన క్లియర్గా చెప్పిండు, హైదరాబాద్ మెట్రో ఈజ్ నాట్ ఫీజిబుల్ త్రూ దీస్ రూట్స్ అని చెప్పిండు. కరెక్ట్గా చెప్పిండు. కానీ ఈ వెధవలు దాని రూట్ మొత్తం చేంజ్ చేసి ఫేజ్ 1, ఫేజ్ 2 అని పనికి మాలిన ప్రైజింగ్ పెట్టి మెట్రోని పిల్లర్ రూపంలో వాడుకున్నాడు. ఎన్ని పిల్లర్లు కడితే అంత కమిషన్. వీళ్ళే అష్టదరిద్రులు. అంటే ఎల్ఎన్టీ సంస్థ అనేది మోస్ట్ కరప్ట్ సంస్థ. వాళ్లకు టెక్నికల్ నోహౌ కన్నా ఒక ప్రాజెక్ట్ని
కట్టేటప్పుడే దానిలోని సారం గుంజేసి దాన్ని పనికి రాకుండా ఎలా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసే వెధవలు ఈ ఎల్ఎన్టీలో పుష్కలంగా ఉన్నారు. ఈ దరిద్రులకు ఆ దరిద్రులు తోడై మెట్రోని గత 9 ఏళ్లుగా విస్తరణ పేరుతో ప్రతి పిల్లర్కి కమిషన్ తీసుకొని ఎల్ఎన్టీ వాళ్ళు ఈ కేటీఆర్ ఈక్వల్గా మింగేసారు. కేటీఆర్ ఆ మెట్రో సక్సెస్ కాదని వాడు అబ్బా సొత్తున్నట్టు ఎల్ఎన్టీ వాళ్లకు ల్యాండ్ ధారాదత్తం చేసి అక్కడ కమిషన్లు దొబ్బింది. మీకు నేను ల్యాండ్ ఇప్పిస్తా, నాకెంత ఇస్తా? అక్కడ షాపులలో కూడా మా వాళ్ళకే పెట్టాలి. నీకు ల్యాండ్ ఇప్పిస్తా, నీవు లాస్ ఉన్నట్టు నీకన్నా గట్టిగా నేనే అరుస్తా. నీ మెట్రోని రక్షించడానికి టీఎస్ఆర్టీసీ చంపడానికి కూడా అబ్బా కొడుకులు ఏమాత్రం వెనుకాడలేదు. సమ్మె చేపించి సమ్మె సాకు చూపించి టీఆర్ఎస్ బంద్ చేపించే ప్లాన్ ఈ గౌడ్తో కలిసి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ప్లాన్ చేశారు. అంటే మెట్రోకు వస్తున్న కమిషన్కు కక్కుర్తిపడి మన అందరికీ పనికొచ్చే టీఎస్ఆర్టీసీని మూపించే కుట్ర ఈ వెధవలే చేశారు. మనం ఒక్క ఇంచు కూడా వెనుక అవసరం లేదు. ఈ వెధవలే చేసిండ్రు, ఈ ఫ్యామిలీ అనుకోనే చేసింది. ఆ శ్రీనివాస్ గౌడ్ గారు వాడి పనే అది. వాడికి అందుకోసము అంటే ఈ కీ పోర్ట్ఫోలియోస్ ఎవరున్నారు చూడండి. శ్రీనివాస్ గౌడ్ కీ పోర్ట్ఫోలియో, కమిషన్ పోర్ట్ఫోలియో. మైన్స్ ఎవరు? మన ఖమ్మమ్మ ఆయన ఎవరు? పెద్ద మీసాలు ఆయన బండి సంజయ్ పెర్తద్ది, ఆయన పేరు కూడా గుర్తుకొస్తుంది. ఆ మినిస్టర్ లావు ఉంటాడు. అంటే కీ పోర్ట్ఫోలియోస్ ఎవరెవరి దగ్గర కమిషన్లు వచ్చే పోర్ట్ఫోలియోలు ఉన్నాయి అవన్నీ వీళ్ళ దగ్గర. హోమ్ అసలు మొహమ్మద్ అలీకి ఏం తెలియదు. పోస్టింగ్లు, గీస్టింగ్లు, కమిషన్లు, ఆర్టీఏ మొత్తం ఎక్కడెక్కడ కమిషన్లు వస్తే మొత్తం ఈ అబ్బా కొడుకుల చేతులు. కొనాకు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు వేలాది కోట్లు కరోనా టైంలో కామినేని మింగి కేసీఆర్కి ఇచ్చింది. అంటే ప్రజల చావును అడ్డం పెట్టుకొని సంపాదించిన అబ్బా కొడుకులను మనము మన తెలంగాణ జాతిపితగా ఎలా అంటున్నామో నాకు ఇప్పటివరకు అర్థమవుతుంది. ఈ కంత్రి నా కొడుకులు ఎటువంటి కంత్రీలు అంటే ప్రజల ప్రాణం పోతుంటే వాళ్ళ ముందున్న హాస్పిటల్ని ముందు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ యథేచ్ఛగా రోజుకు ₹1,00,000 దంచుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వ్యాక్సిన్స్ సరిగ్గా సప్లై చేయకుండా ఎంతమంది అడ్డం పడితే అన్ని లక్షలు వస్తాయని కక్కుర్తిపడి సొంత రాష్ట్ర ప్రజలని చంపి వాళ్ళ శవాలపై పేలాలేరుకున్న సన్నాసులు ఈ కేసీఆర్ అండ్ కో ఫ్యామిలీ అండ్ మినిస్టర్స్. ఇది వీళ్ళ బ్రాండ్ హైదరాబాద్ నిలబెట్టే స్ట్రాటజీ. సిగ్గు లేదురా మీకు? వీళ్ళు మనుషులనే కాదు దేవుళ్ళని కూడా ఇడవలేదు. ఇప్పుడు మెయిన్ క్లాష్ వచ్చింది చిన్నజీఆర్ స్వామికి ఈ కేసీఆర్ కంటే యాదాద్రి రియల్ ఎస్టేట్ వర్సెస్ శంషాబాద్ రియల్ ఎస్టేట్. యాదాద్రిని నాకేస్తుంటే శంషాబాద్లో ఒక యాదాద్రికి పోటీగా నీవు కడితే మళ్ళీ యాదాద్రి ఎట్లా డెవలప్ కావాలి, మా రియల్ ఎస్టేట్ ఎట్లా అమ్ముకోవాలి? ఇది క్లాష్. చిన్నజీఆర్ స్వామికి కేసీఆర్కు వచ్చిన క్లాష్ ఏమంటే యాదాద్రిగా దీటుగా నీవు ఇక్కడ కట్టినామంటే మళ్ళీ యాదాద్రిలో మేము ప్లాట్లు ఎట్లా అమ్ముకోవాలి, మేము కబ్జా భూములు ఎట్లా అమ్ముకోవాలి?
అంటే ఈ గలీజ్ నా కొడుకులకు మురికి నాలుగల ఒక ₹5 కాయిన్ పెట్టి 4 తాతలు తీసుకుంటారా అంటే తీసుకుంటారు. ఎన్నడూ పేరు కూడా ఎత్తని, పేరు తెలియని ఏరియాస్ని ఫైనాన్షియల్ హబ్, ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎన్నో నామకరణాలు. టీ హబ్ అట. నేను చెప్పు తీసుకొని కొడతా. టీ హబ్లో ఏమి ఇన్నోవేషన్స్ అయినారా? అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు కట్టినారా? టాయిలెట్ కట్టిన కమిషన్. మీరు నమ్ముతారో లేదో, కేసీఆర్ హయాంలో మీరు మ్యాన్హోల్స్ చూడండి, అన్ని 3rd గ్రేడ్ మ్యాన్హోల్స్. వితిన్ 1 వీక్ మొత్తం మ్యాన్హోల్స్ కొలాప్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా కనిపిస్తుంది దాని ఆనవాళ్ళు. అంత గలీజ్ నా కొడుకు. ఇప్పుడు వీళ్లకు హైదరాబాదులో 2000 పైచిలుకు చెరువులు ఉంటే కేసీఆర్కి 700 చెరువులే కనిపించినాయట. 2200 చెరువులకు కేసీఆర్కి ఓన్లీ 700 చెరువులు కనిపించినాయి. అంటే మిగిలిన చెరువులు లేవట. ఇన్ని ఏళ్లుగా అన్నీ ఆక్యుపై అయిపోయినాయట. అంటే మ్యాపులనే చెరువులు తీసేసినప్పుడు కబ్జా కాకుండా ఉంటాయా? ఈ కబ్జా ఎవరు చేసిండ్రు? వాళ్ళ బెనామీలనే పెట్టించి మరి ప్రైవేట్ సంస్థలు నామకరణం చేపించి కబ్జాలు ప్రైవేట్గా జరిగినాయి. సహకరించింది ప్రభుత్వం. ప్రభుత్వానికి వాటా దక్కలేదు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి వాటా దక్కింది. కేటీఆర్ ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చింది. ఇక్కడ ఉన్న కంపెనీలు ఎంత శాతం తెలంగాణ వాసులకు ఎంప్లాయ్మెంట్ కలిగించినాయి? తెలంగాణ పట్టభద్రులు ఎక్కడ పనిచేస్తున్నారు లిస్ట్ తీయండి. ఐటీ ఫర్మ్స్లో ఏ స్థాయిలో తెలంగాణ వాసులు ఎడ్యుకేటెడ్, బీటెక్ చేసిన, బీఈ చేసిన వాళ్ళు ఏ శాలరీలకు పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు? గత 9 ఏళ్లుగా మీరు తెలంగాణ వాసులకు ప్రత్యేకంగా చేసింది ఏమి అని ఒక లిస్టు తీయండి. లాస్ట్ స్టేజ్లో ఉంటారు. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. జనాలకు సర్టిఫికేట్ ఎంత త్వరగా లభిస్తుందో అంతే లేటుగా జాబులు లభించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ మినిస్టర్స్ అంత ప్రైవేట్ కోలే. మల్లారెడ్డి ప్రైవేట్ బిజినెస్. అంటే ప్రతి ఒక్క మినిస్టర్ ఆయనకు ఒక ప్రైవేట్ బిజినెస్ ఉంది. ఆ ప్రైవేట్ బిజినెస్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో కొల్యూడ్ అయి డబ్బులు దండడం. ఇప్పుడు ఏమంటున్నారు? కేటీఆర్ చేసిన అక్రమాలు తోడకుండా అవి మర్చిపోయి ముందుకు సాగాలి. ఎందుకు సాగాలి? తిన్నది మామూలు 100, 10, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు మింగేశారు దరిద్రులు. మింగేసి ప్రజలకు, అంటే ఇప్పుడు చూడండి, కేటీఆర్ ఊరికి పోయేది ఇష్టం లేదు వానికి ఓట్లు ఎక్కడ వండితే తెలియదు. రాహుల్ గాంధీ పెద్దన్న వీడికి కోకో కోలా తెలుసు కానీ మోటార్ లైన్స్ నీళ్లు పడతాయి, బావి లైన్స్ నీళ్ళు వస్తాయని తెలియదు వీడికి. ఒడ్లు బస్తాలలో వస్తాయని తెలుసు, అంటే బియ్యం అవుతుందని తెలుసు, కానీ ఆ ఒడ్ల నుంచి బియ్యం తయారవుతుందని కేటీఆర్ గారికి తెలియదు. కేటీఆర్ తన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని అడ్డం పెట్టుకొని ఆయన మాట్లాడితే సోషల్ మీడియాలో కేటీఆర్ అంటే బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, అమెరికన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? అందరూ అవాక్కయ్యారు. సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నాడు ఎవడు పట్టించుకోలేదు. ఇంగ్లీష్ పదాలు ఏం వాడుతున్నారు అందరూ పట్టించుకోలేదు. ఎందుకంటే జంగిగాండి మనోళ్ళు. మన దగ్గర టాప్ బ్యూరోక్రాట్ కూడా, టాప్ ఇంజనీర్ కూడా చక్కగా ఇంగ్లీష్ రాదు.
మళ్ళీ ఆ జంగ్లీగాడ్లకు ఈ జంగ్లీగాడ్ చాలా పెద్ద మనిషిలాగానే అనిపిస్తుంది. బయటి దేశాలకు పోయినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే పెట్టుబడులు తెచ్చినట్ట. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్పై ఎప్పుడో కన్నేసింది డేటా సెంటర్. అమెజాన్ ఎప్పుడో కన్నేసింది. డేటా స్టోర్ చేయడానికి సేఫ్ ప్లేస్ ఇది. ప్రకృతి విపత్తులు సెస్మిక్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది కనుక అందరూ ఇక్కడ డేటా సెంటర్స్ని నెలకొల్పి వెదర్ కూడా ఇక్కడ సహకరిస్తుంది. ప్లస్ అంటే నాలెడ్జ్ వర్క్ ఫోర్స్ ఇక్కడ ఈజీగా లభిస్తుంది కనుక చీప్ లేబర్, చీప్ ఐటీ, చీప్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడనే లభిస్తారు కనుక ఇక్కడ ఆఫీసులు పెట్టింది. కానీ కేటీఆర్ ముఖము ముడ్డి చూసి పెట్టలేదు. వాడి ఇంగ్లీష్ కన్నా మంచి ఇంగ్లీష్ వాళ్ళు చూసుంటారు. వీడు ఎటువంటి వాడో వాళ్ళకు కూడా బాగా తెలుసు. ప్రతి ఒక్క కంపెనీ రాక వెనుక వేలాది ఎకరాల రియల్ ఎస్టేట్ బిజినెస్ లేకుంటే వీడు ఒక్క కంపెనీకి అప్రూవల్ ఇవ్వడు. అందుకోసం సింగిల్ విండో సిస్టమ్ తీసిండు. సింగిల్ విండో అంటే ఎవ్రీథింగ్ షుడ్ పాస్ త్రూ కేటీఆర్ సిగ్నేచర్. అది సింగిల్ విండో సిస్టమ్ అంటే. ఎవడు భూమి అమ్మినా కొన్నా కేటీఆర్కి కమిషన్ కావాలి. అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే. వీడికి ఆ సోలార్ సైక్లింగ్ ట్రాక్ ఎవడు నిర్మించమన్నాడు? ఎంత విద్యుత్ జనరేట్ అవుతుంది, ఎంత లాభం అవుతుంది? ఇన్నర్ రింగ్ రోడ్ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకునే వెసులుబాటు నీకు ఎవరిచ్చింది పవర్స్? కేసీఆర్ ఉండగా డిఫాక్టో కేసీఆర్ లాగా ఒక కేటీఆర్ ఉన్నాడు గనక వాడు చెప్పిందే ఆట గనక, వాడు చెప్పిందే వేదం గనక ఈ మాత్రం ఎక్కడ రోడ్ ఏమంటే అక్కడ వేస్తుండే కేటీఆర్. వాడు ఎన్ని వేల కోట్లకు మింగిందో వీళ్ళకి తెలియదు. ఒరే నాకు ఇక్కడ ఒక రోడ్ వేయండి రా అలైన్మెంట్ అంటే వేస్తుండే. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఓకపోండే ఫైలు మొత్తం వీడే. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ చేసిన పుణ్యమే. హైదరాబాద్ దేనికి ఫేమస్ ఉండే? దేనికి ఫేమస్ ఉండే? బిర్యానీలకు, ఛాయ్లకు ఫేమస్ ఉండే. కేటీఆర్ దిగిపోయినప్పుడు దేనికి ఫేమస్ ఉంది హైదరాబాద్? గంజాయికి, హషీష్కి, కొకేన్కి ఫేమస్ అయిపోయింది. ఎట్లయిపోయింది? హైదరాబాదులో ఉన్న 70% బార్లను శ్రీనివాస్ గౌడ్ సహాయంతో కేటీఆర్ తన అకౌంట్లో వేసుకున్నాడు. పబ్బులు, బార్లు 70% వీళ్ళే మింగిండ్రు. పేరుకు వాళ్ళు, చిన్న వాట వాళ్ళకు, సింహభాగం వీళ్ళకు. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ నిర్మించింది. ఎవరంటే వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా. ఆ గాల్వాన్ వ్యాలీలో ఒక క్యాప్టెన్ చచ్చిపోతే 5 కోట్లు ఇచ్చిండు. ఎవరు శాంక్షన్ తీసుకొని 5 కోట్లు ఇచ్చినావు? భారతదేశంలో ఎవడు చచ్చిపోతే కూడా 5 కోట్లు ఇవ్వని కేసీఆర్ ఆమెకు 5 కోట్లు ఇచ్చి ఒక గ్రేడ్ ఏ ఉద్యోగం ఇచ్చిండు భార్య. భారతదేశంలో వేలాది సైనికులు, క్యాప్టెన్, గ్రూప్ క్యాప్టెన్, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నట్టు చచ్చిపోయాడు. ఎవరికి 5 కోట్లు ఇవ్వలే. ఏ లాజిక్, ఏ దీని ప్రకారం, రూల్స్ ప్రకారం 5 కోట్లు ఇచ్చినావు? గ్రూప్ ఏ ఉద్యోగం ఎందుకు ఇచ్చినావు? అంటే అంత నీ ఇష్టమే. ఎవరి డబ్బు? ప్రజల డబ్బు రా ఇది అని ఇవ్వడంలే. వాడేమన్నాడు? దేశంలో ఎవడిస్తలేడు, దేశం కోసం ప్రాణం బలిదానం చేస్తే 5 కోట్లు ఇస్తుంది. వందలాది సోల్జర్స్ చచ్చిపోతారు తెలంగాణలోనే. మనం వాళ్ళకి 1 కోటి రూపాయలు ఎందుకు? అంటే హైదరాబాద్
మేము తెలంగాణ మేము ధనిక రాష్ట్రం అని చూపించడానికి ఫార్మర్స్ వ్యతిరేకంగా బిల్లుకు పార్లమెంట్లో సమర్థించి చచ్చిపోయిన ఫార్మర్స్కి 5 లక్షల చెక్కులు అందజేసిన గలీజ్ నా కొడుకు వీడే కేసీఆర్. పార్లమెంట్లో ఏమో వాళ్ళకు వ్యతిరేకంగా బిల్ పాస్ చేయించింది వీడే, అక్కడ పోయి ఫార్మర్ బిల్ని సమర్థించింది వీడే. అంటే ఒక ధనిక రాష్ట్రంగా చూపించుకోవడానికి వీళ్ళు చేసిన అరాచకాలు ఇన్ని అన్నిగా. లాస్ట్కు ఒక ధనిక రాష్ట్రాన్ని ఏం చేసిండ్రు, 5 లక్షల అప్పు మిగిల్చిపోయారు. 5 లక్షల అప్పు మళ్ళా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? కోట్లాది విలువ చేసే భూములను ప్రైవేట్ సంస్థలకు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అనే పేరుతోని లేక్స్ ధారతత్వం చేసి ప్రభుత్వ భూములు ఇచ్చేసి ప్రైవేట్గా డెవలప్ చేసుకొని వందల వేల కోట్లకు అమ్ముకున్నారు. ఇది ప్రతి తెలంగాణ వాసుడు తెలుసుకోవాలి. వీళ్ళు ఎహసాన్ చేయలే. ఈ కేసీఆర్ అండ్ కో దొంగనా కొడుకులు తెలంగాణ ప్రజల యొక్క భూమిని దానం చేసి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్లు వస్తే వీళ్ళు వందల కోట్లు మింగారు. ఇది వీళ్ళు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి తెచ్చిన కీర్తి. హైదరాబాద్ ఒకటప్పుడు ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ సౌత్. ప్రతి ఒక్క కోచింగ్ ఇక్కడే తీసుకోవాలి. ఐఐటి, జేఈ, మొత్తం బీటెక్, ఎంటెక్, బిట్స్ పిలాని ఫేమస్ హైదరాబాద్. ఎడ్యుకేషన్ హబ్ హైదరాబాద్. వీళ్ళు పోయేసరికి ఏమైపోయింది, తెలంగాణలో మహిళలు 50% నిరక్షరాస్యులుగా ఉన్నారు. మహిళా నిరక్షరాస్యతలో అంటే టాప్ 2-3లో మనం ఉన్నాం. బాటం నుండే అంటే మోస్ట్ ధనిక రాష్ట్రము, మోస్ట్ హైలీ ఇల్లిటరేట్ ఉమెన్ పాపులేషన్ ఉన్న ఏకైక ధనిక రాష్ట్రం మనదే. ఈ డేటా మీద ఎప్పుడన్నా మీరు కేసీఆర్ ముఖాలను ఉమ్మేసిండ్రా? జర్నలిస్ట్ ముండాకొడుకు ఎవడైనా ఒక అడిగిండా, ఏమయ్యా మరి డేటా ఇట్లా చెప్తుంది, నువ్వు ధనిక రాష్ట్రం అన్నావు, ఆ ధనమంతా ఎక్కడ వెచ్చిస్తున్నావు అడిగిండ్రా? అడగలే. దీనివల్ల బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ఏం డ్యామేజ్ కాలేదా? చినుకు పడితే అమీర్పేట్, నాగోలు ఇవన్నీ మంచి మంచి హ్యాబిట్స్ అటువంటి ఏరియాలని కార్లు తేలినాయి. అప్పుడు ఏ బ్రాండ్ ఇమేజ్ పెట్టుకొని మనం ప్రపంచం ముందు పోయినాం? డల్లాస్ అంటే కదా, డల్లాస్లో కార్లు తేలుతాయరా? ప్రతి సంవత్సరం తేలుతాయరా? 7 సంవత్సరాలు కార్లు తేలినాయి. ఎవడైనా అడిగిండా, ఒరే కేటీఆర్ రోడ్ల కింద డ్రైనేజ్ నీళ్లు పోకుండా చేసినావు కదరా, మరి ఇది ఎక్కడ బ్రాండ్ ఇమేజ్ డెవలప్మెంట్ రా అని అడిగినరా? ప్రతి ఒక్క ప్రైవేట్ సంస్థ నెలకొన్నది అంటే అది ఒక 1000 కోట్ల అంటే 1000 ఎకరాల లేదా 100 ఎకరాల లాభసాటి వ్యాపారం కేటీఆర్కి ఇస్తే కానీ ఆ ప్రభుత్వం మన తెలంగాణలో, మన హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వడు అని పేరు. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రైతు బంధులు ఇంకా బంధులు ఇంట్రడ్యూస్ చేద్దామని చూసినా 9 ఏళ్ళు గుర్తుకు రాని నిరుద్యోగ భృతి ఈ బక్క విధవకు లాస్ట్ 1 అవర్లో గుర్తుకొచ్చింది. ఎలక్షన్లో 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 100 కోట్లు ఎక్కడ జనరేట్ అయినాయి? ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల అప్పుల పాలు చేస్తే కానీ
వీళ్ళకు 100 కోట్లు ప్రతి ఎమ్మెల్యే సీటు ఖర్చు పెట్టే దమ్ము వీళ్ళకి కాలేదు. అంటే ప్రజలను నిలువున దోపిడీ చేస్తుంటే ప్రజలు ఆ స్క్రీన్ను చూసి ధనిక రాష్ట్రం వాళ్ళ జేబులు కొట్టేస్తుండు కేసీఆర్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గుంజేసుకుంటుండు కేసీఆర్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఐటీ కంపెనీలలో ఎంతమంది తెలంగాణ వాసులు పనిచేస్తున్న సర్వే చేయండి. స్వీపర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అంతా మనోళ్ళే, చీప్ లేబర్ కానీ. దాన్ని సాఫ్ట్వేర్ జాబ్ రా మీది అని చెప్పిండు కేటీఆర్. ఈ సన్నస్సులు అంతా తలూపారు. ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ కాదు, వీళ్ళు బై లక్ సర్టిఫికేట్ సంపాదించి ఐటీ గేట్ లోపల ఎంటర్ అయిన వాళ్ళు. లోపల పోయి ఊడ్చుడు తూడ్చుడే వీళ్ళు చేసే పని. మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఎవరికి వచ్చింది? ఏ రాష్ట్రం వాళ్ళకి వచ్చింది? ఇక్కడ కడుతున్న బిల్డింగ్లు, స్కై స్క్రేపర్స్తో ఎవరికి ఎంప్లాయ్మెంట్ దొరికింది? బీహారీలకు, బెంగాలీలకు, ఉత్తరప్రదేశ్ వాసులకు, రాజస్థానీలకు. మన వాళ్ళకేం దొరికింది? ఇది. కేటీఆర్ ఇట్లా అన్నాడు, తెలంగాణ వాసులకు దొరికింది ఇదిరా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరుతో ఇక్కడ కట్టిన బిల్డింగ్లకు కూడా లేబర్ మనోళ్లకు లేకుండా రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి పెట్టుకొని అక్కడ కూడా ఒక పెద్ద మాఫియా. ప్రజల ముందు కళ్ళ ముందర ఏమి పట్టి కప్పేసింది, రైతు బంధు. భూముల పెరుగుదల. మీరు ఊళ్ళోనే ఉండండి, ఎకరా ₹1 కోటి అనగానే అందరూ ఊళ్ళోనే ఉండిపోయారు. నేను కట్టే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అయితే అంటే అంత ఊళ్ళోనే ఉండిపోయారు. అక్కడ పండించిందేమి? హంసలు. అవి కొని వేల కోట్లు సంపాదించిండు కేసీఆర్. అవి నింపడానికి ఉన్న గన్నీ బ్యాగ్స్, ఆ గన్నీ బ్యాగ్స్ల కమిషన్ కొట్టి కొన్ని 100 కోట్లు సంపాదించిండు కేసీఆర్. అంటే రైతులను మభ్యపెట్టి రైతు బంధు నోట్ల గుక్కి నిర్వీర్యం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది వీళ్ళు ఆ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్. తెలంగాణ చరిత్రలో హయ్యెస్ట్ రైస్ ప్రొడక్షన్ అయి అతి తక్కువ ధరలకు రైస్ కొని అతి ఎక్కువ స్మగ్లింగ్ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వేల కోట్లు దండుకున్నది ఈ కేసీఆర్ అండ్ కో. మీరు చూడండి, ఒక రాష్ట్రం, ఒక సిటీ యొక్క టోటల్ అంటే పెరుగుదల గ్రోత్ను వాళ్ళు సిమెంట్ బిల్డింగ్ల రూపంలో చూపించారు. మానవ వనరుల వికాసం అనే సబ్జెక్ట్ని మర్చిపోయి బిల్డింగ్ రూపంలో చూపించారు. అందరూ బిల్డింగ్లు డ్రోన్ విజువల్ చూసి అసలు ఇది భూతల స్వర్గము అని వీడియోలు వీళ్ళే రిలీజ్ చేయించారు. డల్లాస్కి మించిపోయిన నగరం మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒక డ్రోన్ విజువల్. పైనుంచి చూస్తే బాగానే ఉంది, కింద దిగితేనే ప్రాబ్లం ఉంది. 80% బిల్డింగ్లు ఖాళీ. అంటే వీళ్ళ డ్రోన్ ఇమేజ్, వీళ్ళ విజువలైజేషన్ ఎట్లుందంటే మన తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో లేదు, మన హైదరాబాద్ తెలంగాణలో లేదు, అమెరికాలో ఉంది హైదరాబాద్ ఇక్కడ లేదు అనే భ్రమ కలిగించారు. రాత్రి లైట్లన్నీ ఆన్ చేసి డ్రోన్ విజువల్స్ చూసి చాలామంది అసలు మనం అమెరికాలో ఉంటున్నామా, అసలు ఎవ్వడు హైదరాబాద్ ఇండియాలో ఎక్కడ ఉండొద్దు, హైదరాబాద్లో ఉంటేనే మనకు పుణ్యం దక్కుతుందని, అంటే అలాంటి భ్రమ కలిగించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని ఒక నామకరణం చేశారు. ప్రతి ఒక్క చిన్న గుండు సూది దగ్గర నుంచి లంగాల వరకు అమ్ముకున్న లంగాలు ఈ కేసీఆర్ అండ్ కోగాళ్ళు. వీళ్ళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచింది.
తెలంగాణ ప్రతి ఒక్క ప్రాజెక్టు ఆంధ్ర వాళ్ళ చేతిలో కేటీఆర్ బెనామీలకు కట్టబెట్టిన వీళ్ళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మెయింటైన్ చేసింది. రేవంత్ రెడ్డి వచ్చి ప్రతీకార చర్య తీసుకుంటుండా మీరు చేసే అక్రమాలను కూల్చేస్తుంటే, మీ బెనామీల బిల్డింగ్లు కూలుతుంటే అది బ్రాండ్ ఇమేజ్ని తీస్తుందా? సిగ్గుండాలే. అన్నం తిన్నోడు ఎవ్వడు ఇలా మాట్లాడాడు. పియ్యి తిన్న పంది కూడా సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతుంది ఇలాంటి ప్రశ్నలు వేస్తే. కానీ వీడు అన్నం తినుకుంటూ పియ్యి తిన్న పందికున్న నైతిక విలువలు ఈ కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి లేనే లేవు. అన్నం తిన్న కొడుకులకు పియ్యి తిన్న పందికున్న సహజ గుణం కూడా లేదు. దయచేసి ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కేటీఆర్ ఇంగ్లీష్ని ముడిపెట్టకండి. ఆ ఇంగ్లీష్ని ఒక ఆయుధంగా మలిచి ఇంగ్లీష్ రాని సన్నాసుల మనమందరికీ వీడు ఏదో మనకు తెలియని అతీత శక్తిలాగా వాడు బిల్డప్ ఇచ్చి తెలంగాణను హైదరాబాదును నాకేసాడు. ఒక్క చుక్క చేతికి అంటకుండా మొత్తం నాకేసి కంగాల్ తెలంగాణగా మార్చి దెంగేసిండ్రు ఈ కేసీఆర్ అండ్ కోగాళ్ళు. వీడు తెలంగాణ జాతిపిత కాదు, వీడు తెలంగాణ జాతి పీకి కూడా కాదు. వీడు తెలంగాణ జాతిపిత కాదు, తెలంగాణ జాతి పీకి కూడా కాదు, పైఖానా కూడా కాదు వీడు. దానికన్నా ఘోరం ఏమనంటే వాడే వీడు. దయచేసి అందరూ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ఈ మాత్రపు న్యాయబద్ధమైన ఘటనలను రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు ఒరిగింది ఏమి లేదు, అప్పుడు కూడా ఒరిగిందేం లేదు, ఇప్పుడు కూడా ఒరిగిందేం లేదు. అప్పుడు లేని మంట ఇప్పుడు మనకు అవసరం లేదు. ఏది జరుగుతుందో దేవుడి కరుణ వల్ల జరుగుతుంది అని భావించండి. ఆ నీచులు చేసిన దుర్మార్గాలను కూలదొబ్బడానికే రేవంత్ రెడ్డిని, అంటే ఆయన డిసిషన్ తీసుకునేది చాలా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుండొచ్చు. ఆ పిచ్చి పిచ్చి థాట్స్ ఇచ్చిందే దేవుడు. మీరు అనుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద మంచి డిసిషన్ తీసుకుంటలేడు, పిచ్చి పిచ్చి డిసిషనే కావాలి మనకు, అడ్డగోల్ డిసిషన్సే కావాలి. హైదరాబాదు బాగుపడాలి, ఒరిజినల్ రూపంలో రావాలి అంటే ఇలాంటి రేవంత్ రెడ్డిలు 100 మంది పుట్టి పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకొని కూల్చుడు తుంచుడు చేపడితే కానీ హైదరాబాద్ తన ఒరిజినల్ స్వరూపంలోకి వచ్చి తెలంగాణ వాసులు బాగుపడరు అని ఖచ్చితంగా చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు ఫైనాన్షియల్గా ఆదుకుంటారని కోరుకుంటూ నమస్కారం.